రేపటి నుంచి అమరావతిలో రెండో దశ ల్యాండ్ పోలింగ్ కు ప్రభుత్వం సిద్ధమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ రెండో దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎర్రమంజిల్ మిషన్ భగీరథ మంచినీటి సరఫరాపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సరఫరా, మంచినీటి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించిన మంత్రి సీతక్క వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వలు అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. మేడారం జాతరకు సంబంధించి ఈ నెల 10న మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతర సమయంలో నిరంతరం త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ పరిస్థితిని సమీక్షించుకొని ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీరందరూ సంతోషంగా ఉంటూ గ్రామాలలో మంచినీటి వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకునే విధంగా ముందు జాగ్రత్తతో, ముందు చూపుతో మన ప్రణాళికలు ఉండాలి. సమస్య వచ్చిన తర్వాత ఆదరా పోయి అక్కడ ఏదో చేద్దామంటే కష్టం. చాలా చోట్ల పంపు సెట్లు ఖరాబ్ అయినాయి, పాడైపోయినాయి. కాబట్టి ఈఎన్సీ గారు మీరు అది కూడా ఆ పెద్ద పైపులు ఎక్కడైతే పంప్ సెట్లు ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవడం, దానికి ఏం కావాలి ఏంది అనేది కూడా గవర్నమెంట్ ముందు పంపండి, మా ముందు పంపండి. అది మనం కూడా ముందు పెట్టి దాన్ని తీసుకొద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉన్నాయి, బట్ ఎండలు కూడా బాగా కనపడుతుంది, చలి కూడా బాగానే ఉంది. పొద్దున్నాక ఎండ కొడుతుంది, సాయంత్రం అయితే చలి పెడుతుంది. అట్లనే మనకు కూడా మొన్నటిదాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి. కానీ బాగా ఎండలు వచ్చిన తర్వాత తొందరగా డ్రై అయిపోతాయి, తొందరగా ఇంకిపోతాయి కదా నీళ్లు కూడా. కాబట్టి మనము ఇప్పుడున్న వాటర్ లెవెల్ ఇంకా 4 రోజులు అయితే అగ్రికల్చర్ పోతా ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ లేదా సింక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని కూడా అంచనా వేసుకొని మన దగ్గర ఉండేటువంటి సోర్స్ ఏవైతే ఉన్నదో, గోదావరి కావచ్చు, పాలేరు కావచ్చు, ఇంకా జూరాల కావచ్చు, శ్రీశైలం కూడా, మంజీరా, ఎల్లుండి మళ్ళీ వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి చెక్ చేసుకోండి ఆ సోర్సెస్ ఎట్లున్నాయి. కోటిలో ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులతో పాటు కార్యాలయం ముందు బైఠాయించారు ఆర్ కృష్ణయ్య. 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు డైరెక్టర్ రవీందర్ నాయక్. ఏదో ఒకటి చెప్పి ఇలాంటి అనవసరమైన మీరు వేరు కాదు, నేను వేరు కాదు, మనం కూడా ఒకే మట్టి వినండి. 11 తారీఖు నేను చెప్తున్నా వినండి, మీ మనిషిగా చెప్తున్నా వినండి. వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ రోజు వందలాది మంది డైరెక్టరేట్ కార్యక్రమం వచ్చి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది, చాలా గ్రేట్ విషయం. 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5,005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయత్ రాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా
ఎలక్షన్ కోడ్ రాకముందే నిర్దిష్టమైన డేట్ శనివారం బార్డర్, శనివారం లోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరి శనివారం లోపలనే 4 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన యువ పార్లమెంటు పోటీలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కేసీఆర్ ను ప్రశ్నించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామమని, 10 ఏళ్లు తెలంగాణను పక్కన పెట్టి దేశమంతా తిరిగినందుకు సొంత బిడ్డే ఇప్పుడు సమాధానం అడుగుతోందని ఎద్దేవా చేశారు. పంజాబ్ రైతులకు తెలంగాణ సొమ్ము పంచిన కేసీఆర్ ఇక్కడి స్థానిక రైతులకు ఎందుకు అన్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిండు శాసన మండలిలో కవిత అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్ గా మార్చుకొని పోయినరు అని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్ లకి వెళ్ళి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లా ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లా ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లా ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో పాలడో పంచాయతీడో కాబట్టి అడిగింది అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు మీ బీఫామ్ మీద గెలిచిన ఎంపీ, మీ బీఫామ్ మీద మీరు నామినేట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్వయాన మీ కడుపున పుట్టిన బిడ్డ అడుగుతుంది. రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి సంభాషణను చూస్తే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తుంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుండ్రి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాలమూరుకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుండ్రి. 10 ఏళ్లు చంద్రశేఖరరావు చేయకపోతే 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పాలమూరుకి ఏం చేసిండో చెప్పుర్రి తప్ప నీ నోరు కంపు, నా నోరు కంపు, అందరి నోరు మూసి కంటే కంపు. దీన్ని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారంటే రాజకీయాల పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి ఏహ్య భావం కలుగుతుంది. అందుకని దయచేసి భాషను నియంత్రించుకోవాలని అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ లో నూతన భవనాలకు కరెంటు మీటర్ల రద్దును నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. కరెంటు మీటర్లను రద్దు చేసిన అధికారులకు బుద్ధి, జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి. జీవో 111 అమల్లో ఉన్న ప్రాంతానికి ఎన్ఓసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్థానికంగా ఉండే ప్రజలకు నూతన విద్యుత్ మీటర్లు ఇవ్వకుంటే శంషాబాద్ ఎయిర్పోర్టు రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. గత 6 నెలల నుంచి మా ప్రాంతం శంషాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కొత్త అపార్ట్మెంట్ల బిల్డింగ్లకు రిజిస్ట్రేషన్లు ఆపేశారు. కొత్తగా తీసుకోబోతున్న ఎలక్ట్రిక్ మీటర్లకి కనెక్షన్లు ఇస్తలేరు. ఇవన్నిటికీ ఎందుకు అని చెప్పి అధికారులు అడిగితే మీ ప్రాంతం అంతా కూడా ఓసీలు ఇస్తలేము కాబట్టి, ఓసీలు లేవు కాబట్టి మీరు ఓసీలు వచ్చే వరకు మీకు మీటర్లు ఇవ్వద్దన్నారు, రిజిస్ట్రేషన్ చేయొద్దన్నారు చెప్పి మా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము మీకు మీటర్లే కానీ కొత్తగా రిజిస్ట్రేషన్లే కానీ చేయనీకే లేదు అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. నేను అడుగుతున్నా, నిర్ణయం తీసుకున్నానికి ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉన్నదా? మా ప్రాంతం 111 జియోలో ఉన్నది. 111 జియో ప్రాంతంలో ఓసీలు ఇయ్యరు. ఓసీలు లేకుండా మీరు మీటర్లే కానీ రిజిస్ట్రేషన్లే కానీ చేయనంటారు. ఎట్లా మళ్ళీ ఎవరు తీర్చాలి ఈ సమస్య? సన్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది. అధికారులకు 1 వారం 10 రోజులు మేము వ్యవహరిస్తున్నాం, టైం ఇస్తున్నాం. మీరు మా ప్రాంతానికి ఈ సమస్య తీర్చకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దేనికన్నా ఒకదానికన్నా మనకు పనికిరండి అంట. ఒక్క సమస్య అయినా మీరు మీద వేసుకొని, బాధ్యతగా మీద వేసుకొని ఈ సమస్యను నేను తీరుస్తా, ఈ ప్రాంతాన్ని నేను పెద్ద మనిషిని, నేను ఖచ్చితంగా సమస్య మీద కొట్లాడతా, నమ్మకం మాకు కలిగించండి అంట. ప్రతిసారి ఎవరో ఒక రోడ్ల మీదకి రావాలా, లేదా కాలకరమైన అదే సమస్య దానికి ఏదో అట్లా సొల్యూషన్ వచ్చి తీసుకుంటూ పోవాలి. ఇది ముమ్మాటికి శంషాబాద్ బిజినెస్ ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోతే బిజినెస్ ఆగిపోయినట్ట కాదా?
ఈ రిజిస్ట్రేషన్లే కాక మీటర్లే రాకపోతే ఎవరు ఈడ వ్యాపారాలు చేస్తారు, ఎవరు కొత్త బిల్డింగ్లు కడతారు, ఎవరు వచ్చి ప్లాట్లు కొంటారు? ఇది ముఖ్యంగా అధికారులు ఖచ్చితంగా దీని మీద ఈ సమస్య తొందరలో తీర్చాలా, లేదు ఇప్పుడే చెప్పినట్టు వాళ్ళ ఆఫీస్ ముట్టడిస్తాం, అవసరం లేదు శంషాబాద్ విమానాశ్రయం అడ్డంగా కూడా కూర్చుంటాం మేము రోడ్డు మీద. నేను శంషాబాద్ ఎలక్ట్రిసిటీ ఏఈని. ఇవాళ మా దృష్టికి ఏంటంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ మీటర్లు ఇవ్వట్లేదు ఇళ్ళకి అని మా దృష్టికి వచ్చింది. అసత్యం అండి. అందరికీ మనం ఎవరైతే బిల్డింగ్ కట్టుకున్నారో అందరికీ మనం మీటర్లు ఇస్తున్నాము. కాకపోతే మనకు బిల్డింగ్ పర్మిషన్ ఉన్న వాటికి ఎన్ని పర్మిషన్లు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఎంత అప్రూవల్ ఉందో ఆ విధంగా అన్ని మీటర్లు ఇస్తున్నాము. పర్మిషన్ లేకుండా ఉన్న వాటికి మనకు టెంపరీ సప్లై కింద వాటికి కూడా మీటర్స్ ఇస్తున్నాము. ఏవైతే బిల్డింగ్స్ పర్మిషన్ లేకుండా ఈ 10 మీటర్స్ అబోవ్ ఉన్న వాటికి ఏవైతే కడుతున్నారో వాళ్ళకి కూడా మీటర్స్ ఇస్తున్నాము. కాకపోతే దానికి టెంపరీ సప్లై కింద మనం కేటగిరీ 8 కింద ఇస్తున్నాము. మరి పర్మిషన్స్ అంటూ ఉంటే మనం ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ అందరికీ ఇస్తాము. మనకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి, అబౌవ్ 10 మీటర్స్ ఉంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. ఇది పర్టికులర్లీ ఏంటంటే మన రీసెంట్గా మనకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ మనం పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి మా మేనేజ్మెంట్ నుంచి మాకు ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇది శంషాబాద్ కోసమే కాదు, ఎంటైర్ స్టేట్ జిహెచ్ఎంసీ కోసం మనకి ఆర్డర్స్ వచ్చినవి. మన అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మన శంషాబాద్లో కూడా అందరికీ ప్రతి బిల్డింగ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరికీ మీటర్స్ ఇస్తున్నాము. పర్మిషన్స్ లేకపోతే 1 మీటర్ ఇస్తున్నాము. పర్మిషన్స్ ఉంటే బిల్డింగ్ పర్మిషన్స్ ఉంటే ఎన్ని మీటర్లు వాళ్ళకి శాంక్షన్ ఉంటే అన్ని విధంగా మీటర్లు ఇస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఇస్తాము. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, వినికిడి పరికరాలను ఆమె పంపిణీ చేశారు. దివ్యాంగులను అవసరాలను గుర్తించే ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుందన్నారు. టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీని ఆదేశించింది. పరకామణి లెక్కింపు అంశంలో విధి విధానాలు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినుల ఆవేశం కట్టలు తెంచుకుంది. అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సొంత భవనం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. యాజమాన్యం గేట్లకు తాళాలు వేసి నిర్బంధించినా వెనక్కి తగ్గని విద్యార్థినులు గేట్లు బద్దలు కొట్టి మరీ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మేము తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాము. మాకు సరైన భవనం లేక, సౌకర్యాలు అనేటివి లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మేము మొన్న కూడా కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగాము, మా ఇబ్బందులు సార్కు చెప్పుకున్నాము. సార్ అన్నారు ఆన్ పేపర్ మాకు ఒక బిల్డింగ్ ఇవ్వకుండా ఒక ఓవరాల్ గా ఒక బిల్డింగ్ మీకు శాంక్షన్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని అక్కడ గొడవను సద్దు మర్పించి పంపించారు మమ్మల్ని. మాకు ఇక్కడికి వచ్చి తీరా చూసుకుంటే ఇక్కడ బాయ్స్ హాస్టల్ మాకు ఇచ్చారు. అక్కడ కింద 4 రూమ్లే మాకు కేటాయించారు. ఆ 4 రూమ్లలో కూడా ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ సప్లై లేదు, వాష్రూమ్స్ లేవు. గర్ల్స్ కి వాష్రూమ్స్ లేకుండా ఎవరు సార్ హాస్టల్ ఇవ్వమన్నది మాకు. దట్టు బాయ్స్ రెసిడెన్స్ బాయ్స్ పైన ఉంటారంట, గర్ల్స్ కింద ఉంటారంట. ఇట్లానే ఉంటారా వేరే హాస్టల్స్ లలో, వేరే కాలేజెస్ లలో? బాయ్స్ రెసిడెన్స్ ఏమో అక్కడ ఉంటది, గర్ల్స్ ఏమో కింద కూర్చొని చదువుకోవాలా? ఎక్కడుంది సార్ ఇది? మాకు ఎట్లుంటది సార్ సేఫ్టీ? మాకొద్దు. మాకు ఆన్ పేపర్ ఒక బిల్డింగ్ ఇస్తే ఇవ్వండి, అన్ని సౌకర్యాలతోటి వసతులతోటి మాకు ఒక బిల్డింగ్ ని మాకు కేటాయించండి. నర్సింగ్ వాళ్ళ కోసం అని ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ ని తీసుకొని ఎంబీబీఎస్ వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు మాత్రమే మెడికల్ రూటా? మేము మెడికల్ రూట్ కాదా? మేము కూడా చేసే సర్వీసే కదా, మెడికల్ సర్వీసే కదా. మాకంటూ మా కాలేజ్ లో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ల్యాబ్స్ అంటూ ఏమీ లేవు. మేము ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోండి మేము బయట హాస్పిటల్కి వెళ్ళి సర్వీస్ ఎట్లా ఇస్తాం?
మాకు అన్ని సౌకర్యాలు ఉన్న బిల్డింగ్ అయినా ఇవ్వండి, లేకపోతే మాకంటూ కట్టిన మా కాలేజ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ A7 గా ఉన్నారు. పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామివారి దర్శనార్థం ఆంధ్ర నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పునీతులవుతుంటారు. సామాన్య భక్తుల నుంచి విఐపీలు, వివిఐపీల వరకు దర్శనానికి క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి చేరుకోవాల్సిందే. స్వామివారిని ఒక్కసారైనా అతి దగ్గరగా కన్నులారా చూసి తరించాలన్నది ప్రతి భక్తుని మదిలో మెదిలే ఆశ. సిఫారసులతో పని లేకుండా శ్రీవారి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే ఈ ట్రస్ట్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తిరుమలలో ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్లైన్లోకి మార్చేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో భక్తులు 10,500 శ్రీవాణి దర్శన టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. 3 నెలల ముందుగా ఆన్లైన్లో రోజుకు 500 టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచుతుండగా భక్తులు క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆఫ్లైన్లో ఏ రోజుకు ఆ రోజు తిరుమలలో 800, తిరుపతి విమానాశ్రయంలో మరో 200 టికెట్లను జారీ చేస్తున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అన్నమయ్య భవనం ఎదుట ఉన్న ఆఫ్లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం 6 గంటలకు టికెట్లు ఇస్తుండగా భక్తులు ముందు రోజు రాత్రి 7 గంటల నుంచి వేచి ఉంటున్నారు. అప్పటి వరకు గదులు దొరక్క కుటుంబ సభ్యులందరూ ఆరు బయట వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఈ కోటా పరిమితంగా ఉండడంతో టికెట్లు రాని భక్తులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. శ్రీవాణి టికెట్ల జారీలో నెలకొంటున్న ఇబ్బందులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో సహా పలువురు ఉన్నతాధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ఓ అధ్యయన కమిటీని చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో పాలక మండలి ఇటీవల నియమించింది. ఆ కమిటీ సిఫార్సు చేసిన నివేదికలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల జారీతో ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేస్తే ఆ టికెట్లను భక్తులకు ఏ విధంగా కేటాయించాలనే దానిపై నిపుణులతో మరో కమిటీని నియమించారు. దాని సిఫార్సుల మేరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉండకుండానే టికెట్లను కొనుగోలు చేసుకునేలా ఏ రోజుకు ఆ రోజు 800 టికెట్ల కోటాను ఉదయం 9 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టు చేయగలవారు ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్టుకు నగదు చెల్లించి దర్శన టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని ఈ నెల 9 నుండి భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. 1+3 ఒక బుకింగ్ ద్వారా 4 మించకుండా శ్రీవాణి దర్శన టికెట్లు పొందేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ విధానంలో ఎదురయ్యే లోటుపాట్లను పరిశీలించి సరిచేశాక తిరుమలలో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచబోతోంది టీటీడీ. మరోవైపు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆఫ్లైన్లో జారీ చేసే 200 శ్రీవాణి దర్శన టికెట్ల కోటా యథావిధిగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
తమిళనాడు సర్కార్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై నెలకొన్న వివాదానికి తెరపడింది. ఈ కొండపై ఉన్న దర్గా సమీపంలోని రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ డివిజన్ బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు డీఎంకే ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు తోసిపుచ్చింది. కార్తీక దీపం వెలిగించేందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవని స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగాయి. 13 కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించింది. తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగాయి. 13 కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించింది.